Hi guys, welcome back to my channel. I hope Andru Banan. It's been so long. I think 70 days I'm doing a vlog again and with my wife and my chota baby. Hi Chef Nana. So this is the first time వీడిని వ్లాగ్లో చూపిస్తున్నాను. వీడికైతే ఇప్పుడు 6 months, October 29th పుట్టాడు. ఇప్పుడు వరకు అయితే వ్లాగ్ ఎప్పుడు తీయలేదు వీడితో. ఇట్స్ ఫస్ట్ టైం. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫొటోస్ పోస్ట్ చేసా. దట్స్ ఇట్. ఏసీ వేసుకున్నాం. హాయ్ చెప్పు నాన్లు. హాయ్ హాయ్ చెప్పు. చెప్పా. ఓకే, సో ఈరోజు అలా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. అందుకనే అండ్ కాంటెంట్ కూడా ఉన్నది. సో దట్స్ వై ఐఎమ్ టేకింగ్ ద వ్లాగ్. అండ్ నెక్స్ట్ థింగ్, మొన్న డిమార్ట్కి వెళ్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్గా ఐ గాట్ దిస్. సో ఇది కార్ లైక్ ఫ్రెషనర్ టైప్. ఎప్పటి నుంచో మా మమ్మీ అడుగుతున్నారు ఇది కావాలి కావాలి అని. బట్ మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఫ్రీ శాంపుల్ ఇచ్చారు. ఇది క్యాంప్యూర్, ఫ్రమ్ క్యాంప్యూర్. అండ్ ఇదైతే ఒరిజినల్ ఫ్లేవర్. దీని ఇంకొక 2 to 3 ఫ్లేవర్స్ ఉంటాయట. సో లెట్స్ సీ హౌ ఇట్ స్మెల్స్. ఇప్పుడైతే జస్ట్ విల్ అన్బాక్స్. సో దీనికి ఇలా ట్యాగ్ వస్తుంది. ఇట్స్ జస్ట్ అలా పెట్టడమే అంతే. సో లెట్స్ సీ హౌ ఇట్ స్మెల్స్. ఒకవేళ ఇది కానీ బాగుంటే మాత్రం ఇదే ఆర్డర్ పెట్టుకుంటా. నా దగ్గర అయితే ఇగో పాపీది ఉన్నది ఇది, బట్ దిస్ ఇస్ నాట్ గ్రేట్. ఐ డోంట్ లైక్ దిస్. సో లెట్స్ సీ క్యాంప్యూర్ బాగుంటే మాత్రం మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టుకుందాం. నానా లెట్స్ గో. డన్. నానా హైఫై కొట్టు. హైఫై హైఫై వద్దా? సరే డన్, లెట్స్ గో. ఓకే, సో ద ఫస్ట్ స్టాప్ షుడ్ బి ఎట్ చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ. అండ్ ఎప్పుడైనా రుషికొండ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా అక్కడ కాఫీ తాగి బీచ్కి వెళ్ళి ఇంకెక్కడైనా ఎక్స్ప్లోర్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాఫీ. బుజ్జోడే, బీచ్కి వెళ్దామా? ఇప్పుడు మనం బీచ్కి వెళ్దామా? హైఫై కొట్టు. హైఫై. అదిగో హైఫై హైఫై హైఫై. సో ఆఫ్టర్ ఆర్కే బీచ్ తర్వాత కోనసీమ టిఫిన్స్ అని ఇక్కడ ఉండేది. బట్ ఇది పార్కింగ్ ఇష్యూ వస్తుందని చెప్పేసి ఇంకా వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ జీవీఎంసీ వాళ్ళు మొత్తం తీసేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి అది వి హ్యాంగ్ అవుట్ పక్కన ఉన్నది. సో దట్స్ ఐ ఫేవరెట్ స్పాట్ ఫర్ మీ అండ్ మై వైఫ్ సాంబార్ ఇడ్లీ కోసం. సో సాంబార్ ఇడ్లీ దీని ఎన్నాలైందే మనం అక్కడ? డెలివరీ ముందంటే ఐ థింక్ సో క్లోజ్ టు 8 months or 8.5 months ముందు అక్కడ తిన్నాం. అండ్ దాని తర్వాత అక్కడ తీసేయడం వల్ల దాన్ని అయితే మళ్ళీ వి హ్యాంగ్ అవుట్ పక్కన పెట్టారు. సో రైట్ నౌ ఫ్లోర్ రుషికొండ. ఈరోజు రుషికొండ రష్ ఉండదు అనుకున్నాను కానీ బట్ బాగానే ఉన్నది. సో ఈరోజు మండే కదా అండ్ ఎవరు ఉండరు అనుకున్నాను, బట్ వెరీగో ఫుల్ పార్కింగ్ ఫుల్ మొత్తం ఇక్కడ. రుషికొండలో అయితే ఇలాంటిది ఒకటి పెట్టారు. ఐ డోంట్ నో, నేమ్ అయితే నాకు కరెక్ట్గా తెలీదు. బట్ పర్ ట్రిప్ ఎంత 1500, లైక్ 3 rounds అలా తిరుగుతాయి. పారాషూట్ ఏ పారాషూట్ తెలీదు. హాయ్ హాయ్. సో బీచ్ అయితే చాలా వెనక్కి వెళ్ళిపోయింది రుషికొండ. అండ్ జనాలు మాత్రం చాలా గట్టిగా ఉన్నారు. ఫుల్ క్రౌడ్. మండే ఈవినింగ్, దట్ టు టైమ్ అరౌండ్ లైక్ 6:15 PM ఇన్ ద ఈవినింగ్. గాలి తగులుతుందా నాన్న? గాలి తగులుతుందా? బాగుందా బీచ్? బీచ్ బాగుందా? సో కోనసీమ టిఫిన్స్ వి హ్యాంగ్ అవుట్ పక్కనే ఉంటుంది, జస్ట్ రోడ్డు పక్కనే. అండ్ పార్కింగ్ అయితే మాత్రం ఇదంతా పార్కింగే. అండ్ అగో ఆ కింద కూడా పార్కింగ్ ఉంది. దిస్ ఈస్ గుడ్. అప్పుడైతే పార్కింగ్ ఇష్యూ ఉండేది, బట్ ఇప్పుడైతే అసలు పార్కింగ్ ఇష్యూయే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ గుడ్. ఓకే, లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ నైస్ డిన్నర్ టిఫిన్స్. సో వన్ థింగ్ అక్కడికి ఇక్కడికి ఇంప్రూవ్ అయింది ఏంటంటే టేస్ట్ అండ్ అంబియన్స్ అండ్ పార్కింగ్ స్పేస్, సిట్టింగ్ కోసం మొత్తం అంతా చాలా ఇంప్రూవ్ అయింది. దిస్ ఇస్ రియలీ గుడ్. ప్రమోషన్ అయితే కాదు, బట్ నాకు నా వైఫ్కి ఈ కోనసీమ టిఫిన్స్
ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చాం, సాంబాలిటీ ట్రై చేసాం అండ్ అక్కడ నుంచి దిస్ ఇస్ అవర్ ఫేవరెట్ స్పాట్. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం, దీని మ్యాగ్నెట్ ఎక్కడో పడిపోయింది ఆర్కే బీచ్, రుషికొండ బీచ్లో. ఎంత ఎతికానో దొరకలేదు, బట్ ఇంటికి వెళ్ళాక చూడాలి ఇంకో మ్యాగ్నెట్ స్పేర్ ఉందా లేదా అని. సెకండ్ మ్యాగ్ ఉన్నది, బట్ 2 మ్యాగ్స్ ఒకసారి వాడాలంటే ఇగో ఇలా వాడుకోవాలి. ఓకే, క్యాన్ డూ ఎనీథింగ్. ఒకవేళ స్పేర్ ఎక్కడైనా దొరుకుతుందేమో చూస్తాను, మ్యాగ్నెట్ దొరకకపోతే ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఇక్కడైతే జ్యూసెస్ ఉన్నాయి అండ్ దీస్ ఆర్ ద ప్రైజెస్ అయితే రీజనబుల్. మస్క్మెలన్ తీసుకున్నా 170 అండ్ ఎలా చేస్తారు దీంట్లో నో షుగర్ అండ్ నో ఐస్, నథింగ్, ప్యూర్ ఇప్పటికిప్పుడే మన ముందే చేసిస్తారు. దిస్ ఇస్ రియలీ గుడ్ అండ్ దిస్ ఈస్ ఫ్రూట్జీ. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వీళ్ళకి ఫ్రాంచైజ్ కూడా ఉంది, దట్స్ అ ఫ్రాంచైజ్ నెంబర్ అండ్ దట్స్ దేర్ ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఇది పెట్టి జస్ట్ 15 days అయిందట, బట్ రియలీ గుడ్ ఐడియా. నో ఐస్ అండ్ నో షుగర్, నథింగ్ అండ్ హెల్దీ. డాన్సింగ్ బాక్స్ ఉన్నది అండ్ ఐ హోప్ సో. ఐ థింక్ దీంతో ఇంకొక కాలర్ తీస్తాడు, అది ఉందేమో చెక్ చేద్దాం. ఐఫోన్ది సీల్ అలాగే ఉంది. సో ఇక్కడైతే 2 ఉన్నాయి, ఈ 2 కాలర్కి తగిలించుకోవచ్చు అండ్ ఎస్ ఇదైతే వస్తున్నది. దెన్ సెట్. ఓకే, నౌ ఆల్ సెట్. మళ్ళీ ఇట్స్ రెడీ. దీంట్లో అసలు 2 స్పేర్ ఉంటాయి, అంటే ఒకటి నెక్కి తగిలించుకోవడానికి, బట్ మొత్తం 4 ఉన్నాయి. 4 మ్యాగ్నెట్స్లో ఒకటి పోయింది. ఐఎమ్ లెఫ్ట్ విత్ 3 అండ్ దీన్ని నేను యూజ్ చేసుకుంటున్నా. ఇదైనా మనకి యూజ్ అవుతుంది కాబట్టి గుడ్ టు గో. అండ్ ఇది నేను తీసుకున్నాను చెప్పాను కదా, అండ్ కోనసీమ టిఫిన్స్ దగ్గర. ట్రై దిస్, ఇట్స్ గుడ్. టేస్ట్ అయితే చాలా బాగున్నది. దీంట్లో నో షుగర్ అండ్ నో ఐస్, బట్ టేస్ట్ మాత్రం బాగుంది. ఇవేమీ ప్రమోషన్స్ కాదు కోనసీమ నుంచి కానీ ఈ ఫ్రూట్స్ నుంచి. ఇట్స్ నాట్ ప్రమోషన్, జస్ట్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్. ఎప్పటి నుంచో నేను ఆఫీస్ సెటప్ చేసుకుందాం అనుకుంటున్నా ఇంట్లోనే, బట్ ఎప్పటికీ కుదిరేది కాదు. బట్ రైట్ నౌ ఇట్స్ ద టైమ్ అండ్ దేర్ యూ గో. there is a parcel and this is an Samsung M5 smart monitor. Smart monitor అంటే లైక్ టీవీ కింద యూస్ చేసుకోవచ్చు. వీ కెన్ సీ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ఎనీ అదర్ ఓటీటీ యాప్స్. దానికి ఒక సపరేట్ స్క్రీన్ ఉంటుంది లైక్ టీవీ. అండ్ నెక్స్ట్ ఇది మనం ఆఫీస్ మానిటర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. దిస్ ఇస్ 27-inch మానిటర్. డ్యామేజెస్ అన్నీ ఏమైనా ఉన్నాయేమో. సో ఈ వీడియో మనం తీస్తుంది వయా వ్లాగ్ కింద యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ప్రూఫ్ వీడియో కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ, హోప్ సో ఆల్ గుడ్. సో ఇన్ ద బాక్స్ వీ హ్యావ్ సమ్ పేపర్ వర్క్ అండ్ దీంట్లో అయితే మనకి ఒక రిమోట్ వస్తుంది. ఐ టోల్డ్ యూ రైట్, ఇట్స్ స్మార్ట్ మానిటర్. ఈ రిమోట్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ వీ గెట్ HDMI కేబుల్స్ అండ్ పవర్ కేబుల్. సో దీంతో పాటు you'll get 2 batteries for remote. This is stand. Back of the monitor వెళ్తుంది ఇది ఒకటి. There you go. Ta-da-dai, ta-da-dai. So one of my dream of office setup. There you go. It's a 27-inch Samsung smart monitor. So idaithe back of the monitor. You'll get 2 USB ports, power button and power cable. ఇది పవర్ కేబుల్ అండ్ HDMI 1 అండ్ HDMI 2 ARC. ఎప్పుడైనా మనం హోమ్ డేటా కనెక్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, HDMI కేబుల్. The monitor is ready. సో ఎస్, దిస్ ఇస్ మై ఫైనల్ సెటప్. మొత్తం సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ టేక్ ఎ లుక్. దెర్ యూ గో, Samsung 27-inch మానిటర్, Full HD 1080p, Logitech MX Keys Mini అండ్ నార్మల్ మౌస్. ఈ మౌస్ తర్వాత మారుస్తా. రైట్ నా ఇది ఆల్రెడీ వర్క్ అవుతుంది కాబట్టి ఐ హావెంట్ చేంజ్డ్ ఇట్. సో మొత్తం సెటప్ అయితే ఇలా ఉంటుంది. మై డ్రీమ్ ఆఫీస్ సెటప్ వాస్ కంప్లీటెడ్. బట్
one thing that is still remaining, which is a table. So right now we table అయితే చాలా small, but I want to upgrade it. Next year దీన్ని upgrade చేస్తా with electronic table. This is an height adjustable. But that my whole office setup will be completed. సో ఇది ఏంటంటే ఫస్ట్ మీ యాజ్ టూ థింగ్స్. ఎప్పుడైనా నేను నార్మల్గా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మానిటర్ వర్క్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఆఫీస్ టైంలో కూడా యూజ్ అవుతుంది. సో బోత్ వేస్ దిస్ విల్ బీ యూస్ఫుల్. అందుకనే నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను దీని మీద. సో ఐ థింక్ ద ఇన్వెస్ట్మెంట్ ఈస్ వర్తీ. ఒకసారి వీడియో క్వాలిటీ చూపిస్తా, జస్ట్ సీ ఇట్. క్వాలిటీ ఈజ్ రియలీ గుడ్ ఈ మానిటర్ది. సో 4Kకి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, బట్ 4Kలో 27 ఇంచ్ మానిటర్ లేదు. ఇట్స్ లైక్ 32 ఇంచ్ మానిటర్ విచ్ ఇస్ టూ బిగ్ ఫర్ మీ. సో 24 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అండ్ దిస్ ఈస్ రియలీ గుడ్ IPS ప్యానల్. So that's it. My dream setup was completed. Next thing is a bike. Just thinking next year అది కూడా తీసుకుందామని, బట్ నాట్ షూర్. ప్లాన్స్ ఆర్ దేర్. లెట్స్ సీ. హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. So after a long time I'm doing vlog again. Please give me a like, comment, share and subscribe, and I'll meet you in the next vlog, guys. Bye bye.